దీని సాక్స్ పడేస్తాం బొట్టు పెట్టాం పౌడర్ ఇంకా రాలేదు వాళ్ళు చెప్పారు అంతే అంతే పట్టు పట్టు పట్టుకో ఇప్పుడు నాకు స్మైల్ Smile bro. Yes sir. ఏం మీరు అక్కడ కొంచెం We have our chief guest, Mr. Daniel Smith Garu, Vice Principal of Home Science College. Sir, please come and pass the flag. एक मिनट Salute. Salute. Ila down. Janagana mana. Bharat
भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता हे जय हे जय 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 हे जय हिंद కింద కట్లా పదం మరి ముఖ్యంగా చిన్నారులైన ఈ పిల్లలందరికీ ఈ టీచర్స్కి మరి అట్లాగే తమ పిల్లల్ని ప్రేమించి ఈ సందర్భంగా అందరితో కలిసి ఈ యొక్క పండుగను జరుపుకోవాలని పంచుకోవాలని వచ్చిన తల్లిదండ్రులకు కూడా నేను నమస్కారాలు తెలుపుతూ మరి అదే సమయంలో 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందజేయడానికి కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా చిన్నపిల్లలతో కలిసి జరుపుకోవడం నాకు ఇదే మొట్టమొదటిసారి. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి, చిరకాలంగా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కాలేజీలో పనిచేసేది ఒక టీనేజర్స్తోనూ వాళ్ళకి ఎట్లాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎట్లాగా వాళ్ళకి మనకున్న వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయాలి అనే దాని మీద మేము ఎక్కువగా ఉంటాం. కానీ ఇంత చిన్న పిల్లలతో కలిసి పనిచేయడం అనేది ఇండిపెండెన్స్ డే, అవునా, స్వాతంత్ర దినోత్సవము అంటే మహనీయుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతో శ్రేయస్కరం ఈ దినాన. ఎంతో మంది ఉన్నారు, నేను కొద్దిగా చెప్పడానికి అంత టైం చావుంది. చిన్నపిల్లలు మరి నాకు టీచర్స్ దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్, ఐ మస్ట్ కంగ్రాచులేట్ దెమ్. ఈ వీళ్ళతో చేయాలంటే చాలా కష్టతరమైన పని. మనకి ఈ రోజున ఎడ్యుకేషన్లో వాల్యూస్ లేవండి, అసలు వాల్యూస్ లేవు. ఇది ఒక స్కూల్లో చదువుతున్నారు అంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా వాటిని తీసుకొచ్చి ఒక క్లాసులు పాలించి ఒక కుర్చీలో కూర్చోబెట్టి చదివించడం, బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, మళ్ళీ లంచ్ వరకు చదివించడం, మళ్ళీ లంచ్ ఇచ్చి మళ్ళీ చదివించడం, రాత్రి 10 వరకు ఇదే పని. కానీ ఒక రిలేషన్స్లో ఉన్న వాల్యూస్ కానీ మనకి ఏదైతే మనకి ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ అన్నవి విలువలు దిగజారిపోయిన సమాజంలో మనం ఉన్నాం. ఆ విలువలు దిగజారిపోయిన సమాజంలో టీచర్స్గా కానీ ఇలాంటి స్కూల్స్ వాళ్ళు ప్లే చేసే రోల్ చాలా ఉన్నది. వాళ్ళు టీచర్స్కి నా సజెషన్ ఏంటంటే యూ మస్ట్ గివ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ వాల్యూస్, విలువలతో కూడిన ఒక విధమైన ప్రత్యేక తరహాలో మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అట్లాగే పేరెంట్స్, నాకు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కూడా వచ్చారు. జనరల్గా పేరెంట్స్ రావడానికి అంత టైం ఉండదండి. ఐ మస్ట్ కంగ్రాచులేట్ గ్రాండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ మేడం. గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు. సో మీరు గ్రాండ్ పేరెంట్స్గా మీరు ప్లే చేయాల్సిన రోల్. మరి ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు తమ పిల్లలకి బోధన చేయాలి. అందరూ పని చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న అప్పులు దిగజారిపోయిన సమాజంలో మనం ఉన్నాం. మరి అనేక విధమైన అసాంఘిక శక్తులు, మనం పేపర్ చూస్తే శక్తులు ఉన్నాయి, అసాంఘిక సంఘటనలు, ఒక మానవత్వానికి జుగుప్సాకరమైన సంఘటనలు పేపర్ ఇప్పితే అవే కనబడతా ఉన్నాయి ఎక్కువ మనకి. మరి ఎందుకు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు కొంతమంది యువత పక్కదారిన పెడదారిన పడిపోతున్నారు? బికాస్ వాళ్ళకి విలువలు లేవు కాబట్టి వాళ్ళు అలాంటి కార్యాలయానికి పూనుకుంటున్నారు. మనం టీచర్స్గా పేరెంట్స్గా మన బాధ్యతను వాళ్ళకి విలువలు ఇవ్వడంలో మన కృతకృత్యులైన రోజున అటువంటి అసాంఘిక సంఘటనలకి తావే లేదు. అసలు అలాంటివి రావు. మనం ఎవరిని గౌరవించాలా, ఎలా గౌరవించాలా, ఎక్కడ గౌరవించాలా, ఇలాంటి విలువలు మనం వారికి చొప్పించినప్పుడు, వాళ్ళ హృదయాల్లో చొప్పించినప్పుడు తప్పకుండా మనకి చక్కటి సంఘంలో మనం భయం లేకుండా ఎటువంటి
మిస్అండర్స్టాండింగ్స్ కి తావులేని సమాజంలో నవ సమాజంలో మనకి వచ్చిన పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి కూడా నేను చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా పిల్లలకి చక్కగా డిసిప్లైన్ గా కూర్చుని ఎటువంటి గొడవ గోల లేకుండా చక్కగా కూర్చుని చెప్పిన మాట వింటున్నారంటే టీచర్స్ పాత్ర చాలా ఉన్నది ఇందులో. ఐ సీ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ దిస్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. కూర్చోమ్మా. వెరీ గుడ్. ఇండిపెండెన్స్ డే. Yes. Yes. Next we have another speaker, Samekya. Next, Blessing. Blessing. I